ఎస్ ఆత్మలు నేను చూసినప్పుడు ఎస్ గత ఎస్ 1 2 3 4 4 సంవత్సరాల నుంచి ఎస్ 4 సంవత్సరాల నుంచి ఎస్ ఆత్మలు నేను చూసినప్పుడు ఎవరికంటే 4 సంవత్సరాల నుంచి అసలు చూడండి ఈ బిడ్డ ఎలా బాధపడుతున్నాడు చూడండి, ఎలా ఎస్ కన్నీరు కారుస్తున్నాడు చూడండి. మీకే అవునండి, ల్యాండ్ సమస్యలకు సంబంధించింది 4 సంవత్సరాల నుంచి మీకే ఉంది అవునండి. చూడండి ఈ బిడ్డతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే ఈ బిడ్డ ఎలా ఏడుస్తున్నాడు చూడండి. ఆ బిడ్డ యొక్క కళ్ళలో నుంచి కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే వేదన తొలగిపోతుంది. 4 సంవత్సరాలుగా 4 రకాల సమస్యలతో సాతాను మిమ్మల్ని వెంటాడుతున్నాడు. 4 సమస్యలు. ఇది ఆత్మలో చూసినప్పుడు 2021 సంవత్సరంలో స్టార్ట్ కావడం నేను చూస్తున్నాను. ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు ప్రాబ్లం? 2021 సంవత్సరంలో మీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎస్ ఆత్మలో చూసినప్పుడు ఎస్ ఆత్మలో చెక్ చేసినప్పుడు ఏదో సీరియస్గా ఆరోగ్య సమస్య వచ్చింది. ఎవరికి వచ్చిందండి ఆరోగ్య సమస్య? మీకే వచ్చింది. అండ్ సెకండ్ సమస్య సడన్గా ఏదో గుద్దుకోవడం చూస్తున్నాను, ఏదో సంథింగ్ ఏదో ప్రమాదం లాగా ఏదో యాక్సిడెంట్ లాగా చూస్తున్నాను. ఎవరికైంది యాక్సిడెంట్ అయిందండి, మా బావగారు చనిపోతే సాలూరు వెళ్ళానండి. గుండెకి సంబంధించిన విషయంలోనే నాకు బాగోలేకపోయినా సరే నేను ఆల్రెడీ విజయనగరం మా బావగారు చనిపోతే నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అటు నుండి వస్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ మీకు యాక్సిడెంట్ అయింది అవునండి. యాక్సిడెంట్ లో సాతాను ఇతన్ని చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు ఇతన్ని సజీవునిగా ఉంచాడు. ఈ బిడ్డను ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. ఆత్మలు నేను చూసినప్పుడు గత 1 2 3 4 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఆత్మలు నేను చూసినప్పుడు ఎవరికంటే 4 సంవత్సరాల నుంచి అసలు 4 సంవత్సరాల నుంచి ఎవరికండి ఇంట్లో పరిస్థితి బాగలేదు, సంత నష్టం బాధలు ఎవరికి ఉన్నాయండి 4 సంవత్సరాల నుంచి? చూడండి ఈ బిడ్డ ఎలా బాధపడుతున్నాడు చూడండి, ఎలా కన్నీరు కారుస్తున్నాడు చూడండి. మీకే అవునండి, ల్యాండ్ సమస్యలకు సంబంధించింది 4 సంవత్సరాల నుంచి మీకే ఉంది అవునండి. చూడండి ఈ బిడ్డతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే ఈ బిడ్డ ఎలా ఏడుస్తున్నాడు చూడండి. ఆ బిడ్డ యొక్క కళ్ళలో నుంచి కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే వేదన తొలగిపోతుంది. 4 సంవత్సరాలుగా 4 రకాల సమస్యలతో సాతాను మిమ్మల్ని వెంటాడుతున్నాడు. 4 సమస్యలు. ఇది ఆత్మలో చూసినప్పుడు 2021 సంవత్సరంలో స్టార్ట్ కావడం నేను చూస్తున్నాను. ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు ప్రాబ్లం? 2021 సంవత్సరంలో మీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆత్మలో చూసినప్పుడు ఆత్మలో చెక్ చేసినప్పుడు ఏదో సీరియస్గా ఆరోగ్య సమస్య వచ్చింది. ఎవరికి వచ్చిందండి ఆరోగ్య సమస్య? మీకే వచ్చింది. అండ్ సెకండ్ సమస్య సడన్గా ఏదో గుద్దుకోవడం చూస్తున్నాను, ఏదో సంథింగ్ ఏదో ప్రమాదం లాగా ఏదో యాక్సిడెంట్ లాగా చూస్తున్నాను. ఎవరికైంది యాక్సిడెంట్ అయిందండి, మా బావగారు చనిపోతే సాలూరు వెళ్ళానండి. గుండెకి సంబంధించిన విషయంలోనే నాకు బాగోలేకపోయినా సరే నేను ఆల్రెడీ విజయనగరం మా బావగారు చనిపోతే నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అటు నుండి వస్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది అవునండి. యాక్సిడెంట్ లో సాతాను ఇతన్ని చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు ఇతన్ని సజీవునిగా ఉంచాడు. ఈ బిడ్డను ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. అలాగే ఆత్మల్ని చెక్ చేసినప్పుడు మూడో సమస్య ఏంటంటే అప్పుల సమస్యలు ఎవరికి ఉన్నాయండి? సమస్యలు అంటే కొంచెం ఉన్నాయండి మాకు. కొన్ని అప్పులు ఉన్నాయి. 4వది ఈ 4 ఏళ్ళ నుంచి కూడా నేను చనిపోతానేమో, నా ప్రాణం పోతుందేమో, నేను చనిపోతానేమో చెప్పేసి ఎవరికి అలా అనిపిస్తుంది? అది గతంలో అలా అనిపించేదండి. అంటే నేను దేవునికి దగ్గరికి రాకుండా ముందు మాత్రం నాకు చాలా భయంకరమైన పరిస్థితి అండి మాది. నాకు 7 అక్క చెల్లెళ్ళండి. అక్కడి నుంచి కూడా ప్రాబ్లమ్స్ రావడం నేను చూస్తున్నాను. అక్క చెల్లెళ్ళు, దాంతో ఈ ఆస్తి పంపకాల కోసం కూడా ఆస్తి పంపకాల విషయాలు కూడా కొంచెం గొడవలు అయినాయి అవునండి. గొడవలు అయ్యాయి, తగాదాలు అయ్యాయి. నెక్స్ట్ అక్కడి నుంచి కూడా కొంచెం దుష్టశక్తులు మీపై రావడం నేను చూస్తున్నాను. ఎవరు అన్నారు నీకెందుకు ఇవ్వాలని చెప్పేసి ఎవరో వాళ్ళంతా ఒక టీం లాగా తయారైపోయి మీకు వ్యతిరేకంగా మారారు అవునండి. వాళ్ళు ఏమన్నారు? మీకెందుకు ఇవ్వాలన్నారా? నీకెందుకు ఇవ్వాలి, మేము ఇంట్లో పెద్దలు కదంటే రకరకాలుగా అన్నప్పుడు కూడా నేను దేవుడి మీద ఆధారపడుతూ ప్రభువా నీ చిత్తమైతే ఇవ్వు, లేకపోతే లేదనుకున్నప్పుడు కూడా నాకు రావాల్సింది కొంత వచ్చిందండి. ఇప్పుడు నాకున్న అక్క చెల్లెలు కూడా హిందువులై ఉన్నారు, వాళ్ళు రకరకాల ఇచ్చేస్తున్నారండి. అయితే మొన్నటి దాకా కూడా నాకు ఒక 10 days నుండి అస్సలు బాగుంటలేదండి.
వామిటింగ్స్ అయిపోతుంది. ఇప్పుడు మీలో దురాత్మ బయటకు వచ్చేస్తుంది. ఈ రోజు కూడా నేను సరే ఈ మీటింగ్ కి వెళ్ళాలి అనుకున్నా. పట్టండి, ఇప్పుడు చేయి పెట్టుకోండి, ఒక దురాత్మ బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో పట్టం చేయి పెట్టుకుంటుండగా ఒంట్లో ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. రా, బయటికి రా. ఒంట్లో ఉన్నటువంటి ఒక సర్ప దురాత్మ బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో యేసు బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నా. పొట్టలో నుంచి బయటకు వచ్చేస్తున్నా. బయటికి రా. లోటు తెరువు. వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో, యేసు నామములో దేవుడు కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా